హలో వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ రాముయిజం. కష్టపడి పని చేస్తే జీవితంలో పైకొస్తారు. ఎవరు చెప్పారంటే మా నాన్న నాకు చెప్పారు, మీ నాన్న కూడా మీకు చెప్పుంటారు. కానీ రామ్ గోపాల్ వర్మ గారు ఈరోజు హార్డ్ వర్క్, కష్టపడి పని చేయడం గురించి ఏమంటున్నారో తెలుసుకుందాం. వర్మ గారు నమస్కారం, వెల్కమ్. మీరు ఇష్టపడి పైకి వచ్చారా, కష్టపడి పైకి వచ్చారా? కష్టపడితే పైకి వస్తారు అనేది అఫ్కోర్స్ నేను విన్నాను, మా చిన్నప్పటి నుంచి నాకు చెప్పారు. అది నా ఉద్దేశంలో కూలోళ్ళే కష్టపడతారు. సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు ఎవ్వరు కూడా కష్టపడరు. వాళ్ళు తెలివితో వేరే వాళ్ళని కష్టపడిస్తారు. అది యాక్చువల్ ట్రూత్ ఆఫ్ లైఫ్. అది దీనికి ఎగ్జాంపుల్ నేను ఏం ఇస్తానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ద వర్డ్ కష్టపడటం అనే వర్డ్లోనే ఒక నెగిటివిజం ఉందని నా ఫీలింగ్. అది పేరెంట్స్కి తెలీదు, టీచర్స్కి తెలీదు, మన పెద్దలు ఎవరు దాన్ని అర్థం చేసుకోరు. ఇప్పుడు నాకు ఫస్ట్ గుర్తుంది, పొద్దున్నే 5 గంటలు లేచి కష్టపడి చదివితే నీకు మంచి మార్కులు వస్తాయి అని నా తాతయ్య, మా నాన్నగారు, మా మదర్ చెప్పేవారు నాకు. నువ్వే కష్టపడి అని చెప్తే ఆల్రెడీ యూఆర్ పుట్టింగ్ ఏ నెగిటివ్ ఎలిమెంట్ ఇన్ ద చైల్డ్స్ మైండ్. ఎందుకంటే వర్క్ అనేది నా డెఫినేషన్లో ఏంటంటే, ఇట్స్ సంథింగ్ యూ హ్యావ్ టు డూ. చెయ్యాలి కనుక చేస్తున్నావు. యూ వాంట్ టు డూ అంటే అప్పుడు అది ఇష్టం అవుతుంది. ఇందాక మీరు చెప్పింది కరెక్ట్. కష్టపడాలో డిఫరెన్స్ ఏంటంటే, ఇష్టపడనేది వాంటింగ్ టు డూ, కష్టపడనేది హ్యావింగ్ టు డూ. నువ్వు చేస్తేరా, నువ్వు బాగా కష్టపడి చదువుకొని నీకు సినిమా చూపిస్తానే అంటే, సినిమా అనేది ప్లెజరబుల్ ఎలిమెంటు, చదవటం అనేది ఒక నెగిటివ్ ఎలిమెంట్ అనేది మీరే ఫస్ట్ పెట్టేస్తున్నారు మైండ్లో. ఒక పిల్లోడి మైండ్లో ఫస్ట్ రైట్ ఫ్రమ్ ద టైమ్ హీఈస్ బికమ్ కాన్షియస్ యాజ్ ఎ కిడ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో అప్పుడు అక్కడ ఏంటి 2 పాయింట్స్. అక్కడ ప్రోగ్రెస్ ఆఫ్ హ్యుమానిటీ ఎప్పుడూ కూడా మీరు ఎంత తక్కువ కష్టపడాలి అనే దాంట్లోంచి మీకు ప్రోగ్రెస్ ఉంటుంది. ఇప్పుడు మనం గొడ్డులాగా చాకరీ చేసేస్తే ఏదో మెషిన్ కనిపెట్టాం ఆలోచించి. అవును. ఆ మెషిన్ కష్టపడే వాళ్ళందరినీ వాళ్ళకి ఫ్రీ చేసేసి వాళ్ళ పని అంతా అది చేసేస్తుంది. సో అది మీరు ఆ డిగ్రీ అనేది తక్కువ మొత్తం కష్టం అంతా మెషిన్స్ అలాంటి దానికి మనం అప్పగించే రోజు వచ్చినప్పుడు ద వరల్డ్ విల్ రియల్లీ బి ద మోస్ట్ అడ్వాన్స్ ప్లేస్ ఇన్ ఎవ్రీ విచ్ వే. కష్టపడటం అని చేయకూడదు ఎవడు అసలు. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ ఏస్తానంటే, ఇప్పుడు కష్టపడకుండా ఏంటి మీరు చేస్తున్నారు, ఒక డెసిషన్. నాకు ఈ మధ్యన నాకు తెలిసిన ఒక హీరో ఒక సినిమా చేశాడు, అది ఆడలేదు సినిమా. తను నాకు ఒక మెసేజ్ ఏం పెట్టాడంటే, ఈ సినిమా ఫెయిల్ అవ్వటం, ఐ వోంట్ లెట్ ఇట్ పుట్ మీ డౌన్, ఐ విల్ వర్క్ మోర్ హార్డర్ ఫర్ ద నెక్స్ట్ ఫిలిం అని పెట్టాడు. తను ఏదో ఒక ఎమోషన్ ఫీల్ అయ్యి ఇంకా హార్డ్ వర్క్ చేస్తాను నెక్స్ట్ సినిమాకి, దీనివల్ల నేను డిప్రెషన్లో ఉన్నాను. నేను తనకు ఫోన్ చేసి చెప్పాను, అంటే ఇంకా హార్డ్ వర్క్ అంటే ఈ సినిమాకి 7 గంటలు లేస్తే దాన్ని 4 గంటలు లేస్తావా, లేకపోతే నీకు ఇందులో నీకు 5 ప్యాక్లు ఉంటే 7 ప్యాక్లు ట్రై చేస్తావా, ఇంకో గంట సేపు ఎక్కువ జిమ్లో ఎక్సర్సైజ్ చేసి, వాట్ డూ యూ మీన్? కష్టపడటం ఏంటి దాంట్లో? నువ్వు ఒక డెసిషన్ తీసుకున్నావు ఒక సినిమా చేయడానికి, ఒక డైరెక్టర్ మీద డెసిషన్ తీసుకున్నావు, ఈ సీన్ ఎట్లా చేయాలని కొన్ని నిర్ణయాలు తీసుకున్నావు. ఆ నిర్ణయాలు తప్పైనాయి. ఆ నిర్ణయాలకి కష్టానికి ఏంటి అసలు? దానికి నో, ఇట్ ఈజ్ అబౌట్ డెసిషన్స్. ఇప్పుడు నా శివాలో ఒక సాంగ్ ఉంది, లెక్కలు ఎక్కాలు తెలవనోళ్ళు లక్కుతోటి లక్షలలో మునుగుతారు. అంటే ఇప్పుడు ఏంటి, కష్టపడి చదివే వాళ్ళందరూ కూడా ఎవరో వాళ్ళ దగ్గర పని చేస్తారు. సో ఇప్పుడు మనం పని అనేది డిఫైన్ చేయాలి. ఇప్పుడు ముఖేష్ అంబానీ పని చేస్తాడా? అఫ్కోర్స్ చేస్తాడు. అప్పుడు మీరు పని, ఇప్పుడు ముఖేష్ అంబానీ కూర్చుని ఇది ఉంది, ఇక్కడ ఉంది, ఇది ఇక్కడ డైవర్ట్ చేయండి, లేకపోతే ఈ ఫలానా ఎనర్జీకి మనకు మంచిది ఉంటుంది, దానికి కొంతమంది స్టడీ చేయండి. అదే అప్పుడు ఆ కష్టం ఎక్కువ, లేకపోతే గొడ్డులా కష్టపడటం ఎక్కువ. సో అది డిఫరెన్స్. కానీ మనకేంటి, మన చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్ అందరూ గొడ్డులా కష్టపడటం నేర్పిస్తారు. దే విల్ నాట్ లెట్ us థింక్. దట్ ఈస్ ద ఫండమెంటల్ ప్రాబ్లం. స్మార్ట్ వర్క్ అండ్ హార్డ్ వర్క్. యా, ఐ మీన్ అది వర్క్ అవ్వదు. ఇప్పుడు ఆయన ఎంజాయ్ చేస్తాడు, ముఖేష్ అంబానీ విల్ ఎంజాయ్ డూయింగ్ ఇట్. తను స్ట్రెస్ ఫీల్ అవ్వడు, ఎందుకంటే ఈజ్ మేకింగ్ థింగ్స్ గ్రో. ఆయన డెసిషన్ తోటి ఇది చేయాలా, అది చేయకూడదు అని ఒక ఆలోచించడంలో ఒక ప్లెజరబుల్ ఆస్పెక్ట్ తీసుకుని ఆ డెసిషన్ తోటి ఈజ్ మేకింగ్ థింగ్స్ మూవ్. అప్పుడు రకరకాల వర్కర్స్ మషిన్స్ దగ్గర పని చేస్తారు, లేకపోతే డ్రాయింగ్లు గీస్తారు, ఇది చేస్తారు, అది చేస్తారు. ముఖేష్ అంబానీ మైండ్లోంచి వచ్చిన విజన్లోంచి వర్క్ ఫోర్స్ అనేది స్టార్ట్ అవుతుంది. మీకు ముఖేష్ అంబానీ ఇప్పుడు పైన కనిపిస్తున్నారు స్క్రీన్ మీద, కానీ కింద చాలా మంది కష్టపడకపోతే ముఖేష్ అంబానీ డ్రీమ్ రియలైజ్ అవుతుందంటారా? నేను కష్టపడకూడదు అంటలేదు. పాయింట్ ఈజ్ నాట్ అబౌట్, అంటే మీది అది మైండ్ సెట్ నేను చెప్పేది. కష్టం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా మదర్ కానీ మా గ్రాండ్ ఫాదర్ కానీ చదువుకోవటం అనేది ఒక ప్లెజరబుల్ థింగ్ లాగా నాకు చెప్పాను అనుకోండి, కష్టం అనే మాట తీసేసి. అంటే ఉదాహరణకి చెప్పండి. ఎంజాయింగ్ మీరు వర్క్ ఎంజాయ్ చేసినప్పుడు అది హార్డ్ వర్క్. మన ఇక్కడ ఏంటి మనం మాట్లాడుతుంది హార్డ్ వర్క్ అనేది డెఫినేషన్లోనే ఒక నెగిటివ్ ఎలిమెంట్. అబ్బా అని నేను చెమటలు కార్చిపోయి ఇలా చేసి
ఎలాగైనా చేయలేని సాధించాలి అని అష్ట కష్టాలు పడి ఒక నొప్పిని ఓర్చుకుని ఒక దానికి చేరాలి అనే దాంట్లోంచి హార్డ్ వర్క్ అనే పదం అక్కడి నుంచి సో వచ్చింది. హార్డ్ వర్క్ అని టర్మినాలజీ మార్చాలంటారు. దట్ ఈస్ ద ప్రాబ్లం నాకు. సో ఉదాహరణకి నేనే మీరు అనుకోండి, మీరే మీ అమ్మ నాన్న అనుకోండి, నాకు ఎలా చెప్తారు నేను చదువుకోవాలనుకోండి, ఇంజనీరింగ్ కాలేజ్ చేరాను. ఇప్పుడు నువ్వు 5 లేస్తే భలే ఉంటుంది. నువ్వు చదువుకుంటే నీకు ఎన్నో తెలిసిపోతాయి. ఆ తెలిసిపోయిన వాటిలోంచి నువ్వు వేరే వాళ్ళకి చెప్పవచ్చు, అందరూ నిన్ను బాగా చూస్తారు, నువ్వు అందరికన్నా ఎక్కువ నువ్వే అక్కడ ఎలివేట్ అవుతావు, ఇలా చెప్పాలి వాళ్ళకి. అంటే అదొక ప్రొవోకింగ్, ఒక ఏమంటారు దాన్ని ఇన్స్పైరింగ్ కైండ్ ఆఫ్. నువ్వు చదువుకేమ్మా, నువ్వు 2 గంటలు చదివితే నీకు చాక్లెట్ ఇస్తాను, రేపు రాత్రి సినిమాకి తీసుకెళ్తాను. థామస్ ఆల్వా ఎడిసన్ పొద్దునే లేచి 3 గంటలు చదువుకున్నారు, ఇలాంటివన్నీ ఉండవు. అది ఇవన్నీ కూడా చెప్తారు. కానీ థామస్ ఆల్వా ఎడిసన్ 3 గంటలకి పాయింట్. ఇప్పుడు దీనికి కనెక్టింగ్ పాయింట్ ఏంటి మనకి ఇక్కడ? ఇప్పుడు నేను కాలేజ్లో కానీ స్కూల్లో కానీ చదువుకున్నప్పుడు ఎంతసేపు మార్కులు తెచ్చుకో, కష్టపడి చదివితే నీకు 70% 80 ఆ టైంలో ఏది ఎక్కువ వస్తే నీకు నెక్స్ట్ సీట్ వస్తుంది, లేకపోతే ఉద్యోగం వస్తుంది, ఇలాంటివి. అప్పుడు ఏంటి నా మైండ్స్లో ఏంటి, నేను కష్టపడటం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఆల్రెడీ నాకు ఒక నెగిటివ్ ఆస్పెక్ట్ వచ్చేసింది, కష్టం. నాకు పాజిటివ్ ఆస్పెక్ట్ ఏంటి, నాకు సినిమా డైవర్షన్ ఉంది, ఏదో నవల్ చదవాలి, లేకపోతే ఎక్కడో తిరగాలి, ఇలాంటి డైవర్షన్స్ ఉన్నాయి. కాబట్టి కష్టపడితే కానీ చదువుకోవడానికి ఛాన్స్. అప్పుడు నేను కాపీ కొట్టడం అలవాటు చేసుకుంటాను, కష్టాన్ని తప్పించుకోవడానికి అదొక మెథడ్ అవుతుంది. అంటే కాపీ కొట్టడం కరెక్ట్ అంటారా? కాదు, నేను అది వాళ్ళే ఇస్తున్నారంటున్నా, వాళ్ళే ఆ పరిస్థితి మీకు కల్పిస్తున్నారు, ఆ పరిస్థితి నాకు కల్పిస్తున్నారు, అలా ఆలోచించేటట్టు చేస్తున్నారు. అప్పుడు దాని బదులు ఇప్పుడు బై హార్ట్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? కబగబగా నేను ఒక కష్టపడి దాన్ని 10 సార్లు బట్టి కొట్టేసి ఎగ్జామ్ రాశాను. బట్టి కొట్టడం అంటే ఏంటి, మీకు అర్థం చేసుకోవట్లేదు అని, యు ఆర్ ట్రయింగ్ టు మెమరైజ్ ఆస్పెక్ట్. ఎప్పుడైతే మీరు ఇచ్చిన చదువుని అర్థం చేసుకున్నప్పుడు బట్టి కొట్టాల్సిన అవసరం లేదు. బట్టి అనేది కష్టం, అది కొట్టేసి గబుక్కుని రాసేసి ఆ రోజు ఎంతో మార్కులు వచ్చేసినాయి, నెక్స్ట్ క్లాస్కి వెళ్ళిపోయాను. దీని బదులు అసలు చదువు అనేది మార్కుల కోసం కాదు. చదువు అంటే ఎడ్యుకేషన్ అనే దాని మీనింగు యూ టు బి ఎడ్యుకేటెడ్. ఎందుకంటే నువ్వు మామూలుగా ఏమీ తెలియకుండా పుట్టి నీకు ఎంత నాలెడ్జ్ రావాలి, ఇంత ఇంటెలిజెన్స్, అనలిటికల్ పవర్ రావాలి అనేది ఉద్దేశం. కానీ మార్కులు అనేది సైడ్ ఎఫెక్ట్ అని చెప్పాలి పేరెంట్స్. అలా చెప్పకుండా పైగా నెత్తిని రుద్దుతారు 94.5. అది వాళ్ళు మార్కులు చెప్పి నువ్వు అంత కష్టపడిపోతే మార్కులు రావని, కష్టానికి దాని మెజర్మెంట్ మార్కులు చెప్తారు. సో దట్ ఈస్ వెన్ యు ఆర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ పుట్టింగ్ ఎ ప్రెషర్. ఆల్రెడీ నువ్వు చాలా కష్టపడాలి. అంటే ఇందాక నుంచి మనం మాట్లాడుతున్నది ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ స్టూడెంట్ లైఫ్ మాట్లాడుతున్నాం ఎక్కువ. బికాస్ చదువు సేమ్ థింగ్ ఎక్స్టెండ్స్. ఎందుకంటే మనకి ప్రోగ్రామింగ్ అక్కడే స్టార్ట్ అవుతుంది కదా. మనకి టోటల్గా ఫస్ట్ టైము కష్టం అనే వర్డ్ మనం చిన్నప్పుడే వింటాం. చిన్నప్పుడు ఎలాగో మనకి పని చెప్పరు కాబట్టి చదువుకోవడం అనేది దాంట్లోనే కష్టం అనే వర్డ్ వస్తుంది. ఫస్ట్ టైం మన ఒపీనియన్స్ ఫామ్ అయ్యే వయసులో వచ్చేది చదువుకి రిలేటెడ్ ఉంటుంది కష్టం. మీరు పెద్ద అయిన తర్వాత మీకు పని, మీరు ఉద్యోగం, లేకపోతే మీరు చేసే మెకానిక్ పను, ఈ పను, కూలి పను, ఏదో పని, వడవర్ పని, దాంట్లోంచి సెకండ్ డిగ్రీ ఆఫ్ కష్టం. కష్టపడి పని చేయడం ఇంతవరకు అర్థమైంది. కూలి పని రెఫర్ చేస్తే ఫిజికల్ లేబర్కి, మాన్యువల్ లేబర్కి మాత్రమే వాడాలి. మిగిలిన పనులన్నిటికీ కష్టపడి పని చేయడం స్టేట్ ఆఫ్ మైండ్ అన్నాను. ఇప్పుడు సపోజ్ బ్రూస్లీ 8 గంటలు ప్రాక్టీస్ చేసి చూడండి మార్షల్ ఆర్ట్స్. అది ఫిజికల్ కష్టమే కాదు, ఫిజికల్, కానీ హీ యూస్ టు ఎంజాయ్ ఇట్. ఎందుకు తను ఎవరు గన్ను పెట్టట్లా, తను ఇష్టపడి తనకు ఒక అబ్సెషన్ అయింది కాబట్టి ఆ పంచింగ్ బ్యాగ్ కొట్టు, ఇది చేసో అది చేసో ఏదో చేస్తున్నాడు బ్రూస్లీ. నేను నా కెరీర్ పక్కన పెట్టండి, నేను 87లోనే ఎప్పుడు నేను 86-87 ఆ టైంలో వీడియో లైబ్రరీ పెట్టాను. 86 నుంచి 2016 ఇప్పుడు అంటే 30 ఇయర్స్లో నేను ఒక్కరోజు హాలిడే తీసుకోలేదు. I never went for a holiday. I work every day on Sundays, holidays and everything. కానీ ఏంటి ఇది వర్క్ అంటే ఎలా డిఫైన్ చేస్తాను? నో, బికాజ్ ఐ లవ్ టు డూ ఇట్. నన్ను ఎవరు చేయమని అట్లా, నేను చేస్తున్నా నా ఇష్టంతో. సో యాక్చువల్లీ ఐఎమ్ ఆన్ కంటిన్యూస్ హాలిడే నా ప్రకారం. యూ డోంట్ మిస్ హ్యావింగ్ హాలిడే, యూ డోంట్ ఫీల్ ద నీడ్ ఫర్ హాలిడే. ఇన్ఫ్యాక్ట్ నాకు ఎప్పుడైనా గబుక్కుని సడన్గా ఏదో రీజన్తో స్కెడ్యూల్ క్యాన్సిల్ అయిపోయి నేను ప్రిపేర్ అవ్వకుండా వర్క్ లేకపోతే నాకు పిచ్చిపోతుంది అసలు. అప్పుడు అది నాకు కష్టం. నాకు వర్క్ లేకపోవడం నాకు చాలా పెద్ద హార్డ్ వర్క్. నాకు అది వెన్ ఐఎమ్ డూయింగ్ వర్క్ ఐఎమ్ ఆల్మోస్ట్ ఎంజాయింగ్ ఇట్ లైక్ ఏ ప్లెజర్. ఇట్ ఈస్ లైక్ ఇట్ గివ్స్ మీ హై. అప్పుడు అది కష్టపడడం అనే డెఫినేషన్ కిందకి రాదు అసలు. ఆ మొమెంటం తగ్గిపోతే ఇన్ఫాక్ట్ అది కష్టం అవుతుంది మీకు. ఏది ఆ మొమెంటం? కరెక్ట్. చేసేది కబుక్కుని నన్ను ఎవరు ఆఫీసర్ అనుకోండి, ఏదో ఒక పరిస్థితి, ఒక పర్టికులర్ సిచ్యువేషన్ వలన ఈ రోజు నాకు వర్క్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ వర్షం వచ్చేసింది, హెవీ రెయిన్ వచ్చేసి
బయటికి వెళ్ళడానికి వీల్లేదు, కరెంట్ పోయింది, నేను సినిమా కూడా చూడలేను, సినిమా తీయలేను బయటికి వెళ్ళి. అప్పుడు సడన్గా నా మైండ్ బ్లాంక్ అయిపోయి ఐ ఫీల్ ఇట్ వెరీ హార్డ్. ఎక్స్ట్రీమ్ రేర్ కేసులో నాకు ఏదో ఫీవర్ వచ్చి ఇఫ్ ఐ హ్యావ్ టు బీ ఆన్ ద బెడ్ ఫర్ 2 days ఆల్సో ఐ విల్ డై, అంటే ఏం చేయట్లేదని. సో ఇప్పుడు ఆ డెఫినేషన్లో గుడ్డులాగా కష్టపడతాను. మా మదర్ కూడా అంటున్నాను, రాము కష్టపడినంత అసలు ఎవ్వడు పడడు, కానీ అంటే తన ఉద్దేశంలో అది. ఎందుకంటే అంటే ఇది మీకు నచ్చిన రంగంలో మీరు ఉన్నారు కాబట్టా, అది నేను నచ్చింది నేను చేస్తున్నాను, అంటే నాకు ఇష్టపడి చేస్తున్నాను కాబట్టి అది నాకు కష్టం అనిపిస్తుంది. ఇదే మీరు సపోజ్ అక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ డిగ్రీ తీసుకుని బయటకు వచ్చి ఒక ఐ డోంట్ నో మీరు ఏ విభాగంలో ఇంజనీర్ అయ్యేవారు, ఇలాగే ఉండేవారా? ఇప్పుడు నేను ఇంజనీరింగ్ కాలేజ్లో కష్టపడింది ఎప్పుడంటే నాకు చాలా లో అటెండెన్స్ ఉండేది. నేను కాలేజ్లో ఏదో ఒక మినిమం అటెండెన్స్ ఉండాలి కాబట్టి ఒక కొన్ని క్లాసులన్నా అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉండి వెళ్ళేవాడిని కొన్ని క్లాసులకి. అక్కడ లాస్ట్ బెంచ్లో కూర్చుని నవల్స్ చదివాడిని. కానీ అప్పుడప్పుడు లెక్చర్ వస్తాడు కాబట్టి అది కొంచెం అటే చూస్తూ ఉండాలి కాబట్టి దాన్ని దాయటానికి మళ్ళీ తీయటానికి ఈ ఎఫర్ట్ ఏదైతే పెట్టానో అది ఒక్కటే నా లైఫ్లో నేను పడిన కష్టం, అది ఒకటే. అంతకు మించి నేను ఎప్పుడూ ఏం కష్టపడలేదు యూనో. అప్పుడు ఎందుకు నేను కాలేజ్ ఎగ్గొట్టడం నా ఇష్టంతో, సినిమాలు చూడటం నా ఇష్టంతో, ఏది నేను ఏమి చేసినా కూడా నా ఇష్టంతో చేశాను కాబట్టి కష్టం అనే దానికి నాకు సంబంధమే లేదు ఎక్సెప్ట్ ఫర్ దట్ పార్ట్. కష్టపడడం అనేది విజయానికి, ప్రపంచంలో మనుగడ సాగించడానికి, ఫర్ ఎగ్జిస్టెన్స్, ఫర్ సర్వైవల్ ముడిపెట్టారు. మీకు ఎప్పుడు ఈ సర్వైవల్ క్వశ్చన్స్ రాలేదా? నాకు డబ్బులు ఎవరు ఇస్తారు? ఇదంతా ఎవరు చేశారంటే, ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, వేరే వాళ్ళని మన కోసం పని చేయించాలి అనే తెలివి ఉన్నోడు ఇది రుద్దాడు అందరి మీద. బాగా కష్టపడితే నువ్వు పైకి వస్తావురా, నీకు సుబ్రహ్మణ్యుడి దగ్గర ఉద్యోగం వచ్చేస్తుంది అని చెప్పి మా తాతయ్య చెప్పారు అది నాకు. అంటే ఎందుకు అది కూడా ఎందుకు, సుబ్రహ్మణ్యరెడ్డి గారు యాజ్ అ కాంట్రాక్టర్ ఈ మైట్ పే మోర్ దెన్ ఎ గవర్నమెంట్ జాబ్. అది దానికి లింక్ అక్కడ ఏదో ఉంటుంది. సో ఇస్ ఇట్ రియల్? ఇట్ ఈస్ ట్రూ ఆఫ్ కోర్స్. చెప్పారు. ఎందుకంటే మా తాతయ్య మెంటాలిటీ విల్ బీ రిలేటెడ్ టు ద సోకాల్డ్ కూలి పని. నేను డిరోగేటరీగా చెప్పట్లా, ఐఎమ్ జస్ట్ టాకింగ్ అబౌట్ స్టేట్స్ ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ లెవెల్స్ ఆఫ్ థింకింగ్. అప్పుడు మీకేమని? అప్పుడు సుబ్రహ్మణ్యరెడ్డి గారు అంటే ఆయన గురించి స్పెసిఫిక్గా చెప్పట్లేదు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మా తాతయ్య లాంటి వాళ్ళు ఒక 100 మందిని తీసుకుని వాళ్ళతో కష్టపడి పని చేయించి ఆయన ఏసీ రూమ్లో ఒక మర్సిడీస్ బెంజ్లో తిరుగుతారు. అప్పుడు ఎవరు గొప్ప? కష్టపడినోడే గొప్ప. ఈజ్ ఇట్ ట్రూ ఆర్ నాట్? యా. సో ద బాటమ్ లైన్ హియర్, కమింగ్ బ్యాక్ టు మై సెల్ఫ్, ఈజ్ ఇఫ్ 30 years నేను ఎంతోమంది కలుసు, ఐ జస్ట్ హ్యావ్ టు టేక్ అ బ్రేక్ మ్యాన్ అంటారు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ సాటర్డే, ఐ జస్ట్ వాంట్ టు జస్ట్ నాక్ ఆఫ్. మాట్లాడితే అసలు వాళ్ళు ఏదో అయిపోయినట్టు వాళ్ళ ఫీలింగ్. హాలిడే అంటారు, ఇది అంటారు, అదంటారు. ఇదంతా కూడా ఓకే. విచ్ మీన్స్ వాళ్ళు వారం రోజుల్లో వీక్ డేస్లో వాళ్ళు ఏదైతే ఉద్యోగం పనో ఏదో చేస్తున్నారో దే హేట్ దట్, దే జస్ట్ హేట్ దట్. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు మీరు కష్టపడట్లేదని మీరు అనుకుంటున్నా, మీకు కష్టపడడం అనేది మీకు జీర్ణించుకుపోయి నాటుకుపోయింది మీ సిస్టంలోని. యు నో యువర్ రెస్పాన్సిబిలిటీస్. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓపెన్గా ప్రొఫెస్ చేసే 2-3 పనులు, ఉదాహరణకి హ్యావ్ అ వాడ్కా అంటారు. అలానే మీరు వాడ్కా బాటిల్ తీసుకుని సెట్కి వెళ్ళిపోరు. You know your restrictions, you know when to, or it can be anything else. It's not that. I mean, I don't think that is wrong. నేను చేయకపోతే వేరే విషయం. I might have a certain habit of drinking it at a certain time. But if అమెరికాలో షూటింగ్ చేస్తుంటే మధ్యలో దే డ్రింక్ అ బియర్. అప్పుడు అది వాళ్ళు తీసుకున్న డెసిషన్. రిస్ట్రిక్షన్స్ ఎలా చేయాలి, పద్ధతులు అనేది అది వేరే టాపిక్. ఐ డోంట్ థింక్ దట్ ఈస్ రిలేటెడ్ టు హార్డ్ వర్క్. No, but where does a sense of responsibility come towards what you're doing? Because మీరు చెప్పేది అల్టిమేట్ రెస్పాన్సిబిలిటీ ఉంటే నేను కష్టపడకపోయినా నా కర్మ, నేను నా ఇష్టం. ఇప్పుడు డిగ్రీస్ ఆఫ్ డిఫరెన్సెస్ ఇన్ థింకింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు మీరు పుట్టుకతోనే మీకున్న పరిస్థితుల వలన మీకు ఎబిలిటీ, మీ ఇంటెలిజెన్స్ లెవెల్, మీ టాలెంటు, మీరు ఆలోచించే విధానం, ఆలోచించగలిగే కెపాసిటీ, ఇవన్నీ ప్రతి మనిషికి వేరీ అవుతాయి. ఆ వేరీ అయిన దాంట్లో ఒక విజనరీ, ఒక థింకింగ్ ఉన్న అతను చాలా తొందరగా కష్టపడితే ఏమి రాదు అని తెలుసుకుంటాడు. అప్పుడు కష్టపడటం మానేసి వేరే వాళ్ళతో కష్టపడిస్తాడు. ఆ తెలివి లేని వాళ్ళు కష్టపడటమో, కాపీ కొట్టడమో, లేకపోతే అంటే ఆ కాంటెక్స్ట్లో చెప్తున్నాను, లేకపోతే క్రిమినల్స్ అవ్వటమో, లేకపోతే వేరే చేస్తారు యూనో. బట్ ఇవన్నీ వేరియేషన్స్. నాకు చాలా సింపుల్ బాటమ్ లైన్ ఏంటంటే, మీరు చేసే పని మీరు ప్యాషన్ తోటి, ఒక ఇష్టంతో, ఒక ప్లెజరబుల్ ఆస్పెక్ట్తో చేస్తే అసలు ఆ పని చేయకూడదు. ఆ పని చేస్తా మీరు కష్టం ఫీల్ అవుతున్నారంటే దట్ ఈస్ యువర్ హెడ్. అవకాశాలు రావు కదా. అవకాశం మైండ్ సెట్ సప్న, అది ఈస్ నథింగ్ టు డూ విత్ అవకాశం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకున్న వాళ్ళందరూ మీలా సినిమా డైరెక్టర్ అని. ఇప్పుడు దాంట్లో ఇప్పుడు నేను వాళ్ళు బ్లేమ్ చేయట్లేదు. ఇప్పుడు ఐన్ ర్యాండ్ ఏముందంటే, షీ సెడ్
పిల్లోడు పుట్టగానే ఆ పుట్టి పెరుగుతున్న టైంలో ఏదేదైతే పేరెంట్స్ స్కూల్లోనో లేకపోతే చుట్టూ ఉన్న వాళ్ళకి ఇంప్రెషనబుల్ మైండ్ మీద చెప్తారు, నువ్వు చేయకూడదు, అది చెయ్యాలి. ఇప్పుడు నేను ఇంజనీరింగ్ 5 సంవత్సరాలు నేను చదివా, అంటే 1 సంవత్సరం ఫెయిల్ అయ్యాను, అందుకని 5 సంవత్సరాలు అయింది, 4-5 సంవత్సరాలు అయింది. నాకు ఇప్పుడు అసలు సిమెంట్ కాంక్రీట్ మిక్చర్ ఏంటో తెలియదు నాకు. అంటే అది ఎవరో మీరు బేస్ కూలోడు కూడా తెలుస్తుంది ఎంత కంకర పెట్టాలి, సిమెంట్ పెట్టాలి అని ఆ టైంలో ఉన్న బిల్డింగ్ టెక్నాలజీ నేను చెప్పేది. సో 5 ఏళ్ళు నేను ఏం చదివాను, ఏమి చదవాలి. అప్పుడు ఎందుకు వెళ్ళాను నేను ఇంజనీరింగ్, ఎందుకు చదివాను అసలు? మా ఫాదర్ వాళ్ళు చెప్పారు, నాకుగా నేను ఆలోచించుకునే దానికి దోహదం చేయటానికి. వాళ్ళు ఆ పర్టికులర్ టైంలో ఇంజనీరింగ్ మంచి జాబ్స్ జరుగుతున్నాయి, లేకపోతే ఎలక్ట్రానిక్స్ కమింగ్ థింగ్ ఇలాంటి సొసైటీలో ఇనేసి వాడికి ఇష్టం లేకపోయినా వాడి మీద రుద్దేసి ఆడి పిల్లోడు తెలీదు మనం చెప్పాలి వాడికి అని ఒక దాంతో చేస్తారు. వాళ్ళ ఇంటెన్షన్ కరెక్టే అండ్ ఇట్ కుడ్ బి కరెక్ట్ ఆల్సో, ఐఎమ్ నాట్ సేయింగ్ దట్. కానీ వాడు ఒక వయసు వచ్చే టైంకి ఆల్రెడీ ఈజ్ కంప్లీట్లీ ప్రోగ్రామ్డ్ విత్ దీస్ థింకింగ్స్. అప్పుడు అది ఇష్టం లేకుండా వెళ్ళి చేరాడు. ఇప్పుడు నేను చాలా లేజీగా ఉండేవాడు కాలేజ్ టైంలో. లేజీ అంటే ఏదో బుక్స్ చదువుతాను, కాలేజ్కి వెళ్ళను, సినిమాలు చూస్తాను, అది అంటే దేర్ ఈజ్ నో పర్పస్. ఇది నేను చేసిన దానికి ఒక పర్పస్ రావాలి, ఒక ఆబ్జెక్టివ్ రీచ్ అవ్వాలి అనే గోల్ అనేది నాకు లేదు అసలు. నా టోటల్ కాలేజ్ టైంలోగానే అది నేను అయిపోయి నేను ఉద్యోగం మొదలెట్టాను. తాజ్ కృష్ణ హోటల్ కన్స్ట్రక్షన్లో నేను సైట్ ఇంజనీర్గా 800 రూపాయలు పని చేస్తున్నంత వరకు ఇదే నేను ఇందాక చెప్పిన డెఫినేషన్. ఐ ఫెల్ట్ దట్ ఎప్పుడైతే నేను వీడియో లైబ్రరీ పెట్టాలని డిసైడ్ చేసుకున్నానో అది నా డెసిషన్ తోటి నేను నా లైఫ్ డిసైడ్ చేసిన అప్పటి నుంచి కొన్ని సెట్ బ్యాక్స్ జరిగినాయి, కొన్ని జరగని, బట్ ఐ హ్యాడ్ ఎ కంటిన్యూస్ ప్లెజర్ వితౌట్ ఎక్సెప్షన్. ఏ సెట్ బ్యాక్ లో కూడా అప్పుడే నేను కష్టపడి ఉంటే ఇలా ఉండేది కాదు. అబ్సల్యూట్లీ ఐ నెవర్ ఫెల్ట్ బికాస్ ఐ డెవలప్ దట్ థింగ్. ఇఫ్ యూ కీప్ ఆన్ మీరు ఒక డెసిషన్ తీసుకున్నారు, లైఫ్ మీ మీద ఇంకో డెసిషన్ తీసుకుంటారు, డెస్టినీ ఏదో అంటే మిమ్మల్ని మీరు కంట్రోల్ చేయలేని డెస్టినీ అనే డెఫినేషన్ ఇస్తాయి. యూనో అప్పుడు మీరు ఇంకో డెసిషన్ తీసుకోవాలి. అది మళ్ళీ సైకిల్ ఆఫ్ డెసిషన్స్ లో యూ విల్ కీప్ ఆన్ గోయింగ్. అకాడమిక్ క్వాలిఫికేషన్స్ భారీగా ఉండే చాలా హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ కొంతమంది చూస్తుంటాం, వాళ్ళు ఎక్కడో ఒక పాయింట్ ఆఫ్ లైఫ్లో వెనకుండిపోయి ఉంటారు, దీనికి ఇష్టపడే చదువుంటారు. సో వుడ్ యూ కన్సిడర్ దెమ్ సక్సెస్ఫుల్ ఆర్ నాట్? వాట్ ఇస్ సక్సెస్ యాక్చువల్లీ? సక్సెస్ అగైన్ ఇస్ ఇన్ ద మైండ్. ఇప్పుడు నా ఉద్దేశంలో సక్సెస్ ఏంటంటే మీరు పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు మీరు ఏం చేయాలనుకుంటే అది చేయగలిగితే అది సక్సెస్ఫుల్. అది వేరే ఉద్దేశంలో అవ్వకపోవచ్చు. కొంతమందికి సక్సెస్ అనేది మీ దగ్గర బ్యాంకులో ఎన్ని కోట్లు ఉన్నాయి, మీకు ఆస్తులు ఎన్ని ఉన్నాయి అవ్వచ్చు, ఇంకొకటికి ఫేమ్ అవ్వచ్చు, ఇంకోటి ఏదో అవ్వచ్చు. దొంగ పొద్దునే బయలుదేరి నేను వాడు 10 దొంగతనాలు చేయాలనుకుంటే 10 చేస్తే 100% సక్సెస్ఫుల్. 100%. ఎందుకంటే వాడు తీసుకున్న డెసిషన్ అది అండ్ ఈజ్ విల్లింగ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. దానికి పోలీసులు పట్టుకుంటారా, ఎవరినో కొడతారా, ఏమవుతుంది అని వాడి కాన్సిక్వెన్సెస్ వాడికి తెలుసు. నేను సినిమా తీస్తున్నా, అది ఫ్లాప్ అవ్వచ్చు, హిట్ అవ్వచ్చు, కానీ డెసిషన్ నాది. సో నేను తీసుకున్న డెసిషన్కి పర్యవసనం ఏంటి అనేది నేను ఎదుర్కొనే నాకు నాలెడ్జ్ ఉండి దానికి నేను ప్రిపేర్ అయ్యి ఉంటే ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫైన్. నిజంగా నేను తీసుకునే డెసిషన్కి ఏమిటని చెప్పి అలా మొత్తం రూట్ మ్యాప్ కనిపిస్తుంది అంటారు అందరికీ? రూట్ మ్యాప్ అవసరం లేదన్న. మీకు షార్ట్ టర్మ్ ఇప్పుడు నా డెసిషన్ పీపుల్ హ్యావ్ ద మెంటల్ మెచ్యూరిటీ టు అండర్స్టాండ్ రిపర్కషన్స్ ఆఫ్ దేర్ డెసిషన్స్. ఎవ్రీబడి విల్ హ్యావ్ మెచ్యూరిటీ బట్ ఇన్ వేరియింగ్ డిగ్రీస్. అండ్ ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్, నా కజిన్ ఒకడు ఉన్నాడు, ఆడు నాతో వచ్చే జన్మైనా నీళ్ళ బతుకుతా అన్నాడు. వచ్చే జన్మ వరకు ఎందుకు వెయిట్ చేయాలి అంటే బికాస్ ఇప్పుడు తను ఎక్కడో తన లాజికల్ కాన్షియస్ మైండ్ నేను చెప్పేది కరెక్టు అని ఒక ఫీలింగ్ ఉంటుంది. కానీ వాడి ప్రోగ్రామ్ మైండ్ వాళ్ళ మదర్ చెప్పింది, ఫాదర్ చెప్పింది, ఆడ ఉన్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, వాడి వైఫ్, ఇలాంటివన్నీ ఉంటాయి ఎలిమెంట్స్. ఈ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నప్పుడు మీరు ఎగ్జాక్ట్గా మీరు అనుకున్నది చేయటానికి కుదరదు. నీషే ఉన్నాడంటే లైక్ ద క్యామెల్ ఇస్ మ్యాన్, హీ నీల్స్ డౌన్ అండ్ లెట్స్ హిమ్సెల్ఫ్ బి వెల్ లాడెన్ విత్ బర్డన్స్ ఆఫ్ ఎమోషన్స్ and responsibilities and all commitments, and then he says life is hard to bear. అమ్మా జీవితం భారం అయిపోయిందిరా, మొయిలేపోతుంది. కానీ ఆ బరువులు నువ్వే పెట్టుకున్నావు. బరువులు మనమే పెట్టుకున్నాం అంటే కొన్ని పరిస్థితుల వల్ల బరువులు వస్తాయి, అదేంటి అన్ని పడేసి పారిపోవాలా? దట్స్ హోల్ పాయింట్. పారిపోవడం అది కాదు, అది మీరు ఫీల్ మీ బరువుని మీరు ఎంజాయ్ చేయకపోతే బరువు పెట్టుకునే హక్కు లేదు మీకు. అంటే బరువుని పెట్టుకుని కష్టపడి నేను నీ కోసం అర్పించేస్తున్నాను అనేది చేసి అది అవ్వనప్పుడు ఫ్రస్ట్రేషన్ తోటి చచ్చిపోయే ముందు బెడ్లో ఎంత చెత్త బతికానరా అని ఆడు చచ్చిపోయేదానికి ఇంకా ఆడు పుట్టి అసలు బతకడం ఎందుకు? ఫస్ట్ సపోజ్ నేను ఇప్పుడు స్కూల్లో ఉన్నాను,
నేను తర్వాత ఏం చేయాలన్న లైఫ్లో చచ్చినట్టు 10వ తరగతి పాస్ అవ్వాలి, Correct. హిస్టరీ సివిక్స్ చదువుకుని తీరాలి. సో మీరు అన్నారు కదా రేప్ ఈజ్ ఇన్విటబుల్ ఎంజాయ్, చాలా మంది ఎంజాయ్ చేయరు. అక్కడ వాళ్ళకి అక్కడ కష్టపడుతున్నట్టే అనిపిస్తుంది, లేకపోతే దాని రేప్లా అనిపిస్తుంది, ఇంకోలా అనిపిస్తుంది. Correct. అది ఎంజాయ్ చేయడం బెటరా, దాన్ని పక్కన పెట్టేసి టుడే ఐ డిక్లేర్ మై ఫ్రీడమ్, ఐ వేర్ ద కాన్సిక్వెన్సెస్ అనుకోవడం బెటరా? ప్రాక్టికలీ ఐఎమ్ ఆస్కింగ్. both of them are equal నా ఒపీనియన్లో. See the point is you can take a call, నన్ను చంపుతాడా, నేనే వాడిని చంపుతా, ఎవడరా నేను గన్ను తీసుకుని నేను ఇటువంటి చూడొచ్చు, లేదా అలాంటి కెపాసిటీ నాకు లేదు, ఇది ఇలా చూద్దాం నేను అనుకోవచ్చు. అలా రకరకాల మనుషులు వేరేగా రియాక్ట్ అవ్వచ్చు. అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ రైట్ యాజ్ లాంగ్ యాజ్ దే ట్రైంగ్ టు లుక్ ఎట్ ఇట్ ఇన్ ఎ పాజిటివ్ వే. దట్ ఈస్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే. ఇప్పుడు హార్డ్ వర్క్కి నాకు వెరీ సింపుల్ డెఫినేషన్, మీరు చేసే పని మీకు నచ్చక చెయ్యాలరా, చెయ్యక తప్పదు అనే మైండ్ స్టేట్లో చేయటానికి, దాన్ని ఎంజాయ్ చేస్తా చేయటానికి ఉన్న ప్రైమరీ డిఫరెన్స్ ఒకటి నేను మాట్లాడుతాను. సో ఒకవేళ అలాంటి స్థితికి నేను వచ్చాను అనుకోండి, నేను కానీ మా సుధాకర్ గారు కానీ ఎవరో ఒకరు, సో ఏం చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక షాప్ పెట్టుకున్నాం, కిరాణా షాపు, ఒక 4 ఏళ్ళాక బోర్ కొట్టేసింది, నేనేమిటి అసలు నాకు చిప్స్ ప్యాకెట్ అమ్ముకుంటూ నాకు బోర్ కొడుతుంది, ఏం చేయాలి? అప్పుడు షాప్ మూసుకుని వెళ్ళిపోవాలా, నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచించాలా ప్రాక్టికల్గా? ఒకటి, మీరు చేస్తున్న వర్క్ నుంచి మీకు వేరే వర్క్ మీద మీకు ఇంట్రెస్ట్ కలిగినప్పుడు ఆ కంపాటివ్ లెవెల్లో మీరు తీసుకుని, ఉదాహరణకి నేను వీడియో లైబ్రరీ పెట్టిన తర్వాత ఐ వాజ్ ఫైనాన్షియలీ వెల్ ఆఫ్. అప్పుడు నేను సినిమాలో డైరెక్షన్ ఛాన్స్ కోసం నా ఆబ్జెక్టివ్ ఉంది కాబట్టి దీనిని పక్కన పడేసి ఐ వెంట్ ఇన్ టు దట్. అది అయిపోయిన తర్వాత ఐ వాంటెడ్ టు డూ హిందీ ఆర్ ఐ వాంట్ డూ సమ్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. సో ఐ వాంట్ టు మీట్ సమ్ పీపుల్. ఇలాగా కంటిన్యూస్గా నాకు రేపు ఇది కావాలి, ఎల్లుండి అది కావాలి, అవతల ఎల్లుండి ఆ వర్క్ అయిపోయిన తర్వాత నా మైండ్ ఇంకో దాని దగ్గరికి వెళ్తుంది. మీ మైండ్ యాక్టివ్గా ఉన్నప్పుడు బోర్డమ్ అనే మాట రాదు అసలు. బోర్డమ్ ఎవరికి వస్తుంది? మైండ్ స్టాగ్నెంట్ అయినప్పుడు వస్తుంది. మీరు చిప్స్ ప్యాకెట్లు అమ్ముతున్నారు, వస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు, అయిపోయింది. అది ఒక రెగ్యులర్ ఒక మెకానికల్ యాక్టివిటీ అయిపోయిన తర్వాత మీకు మీ మైండ్ యాక్టివేట్ అవ్వడానికి మీకు వేరే దాని మీద ఒక ఇంట్రెస్ట్ జనరేట్ అవ్వాలి. ఇంట్రెస్ట్ జనరేట్ అయినప్పుడు ఆటోమేటిక్గా మీ మైండ్లోనే మీకు కంపారిజన్ వస్తుంది. ఇది బెటరా, నాకు చిప్స్ అమ్ముకోవడం బెటరా, అది చేయడం బెటరా అనే ఒక థాట్ వస్తుంది. అప్పుడు చిప్స్ అని అమ్మటం ఆపేసి దాంట్లోకి వెళ్తే నా పరిస్థితి ఏంటి, ఒకవేళ అది వర్కౌట్ అవ్వకపోతే నేను ఇక్కడ ఉన్నదాన్ని వదిలేస్తున్నానా, కానీ అది వర్కౌట్ అయితే నాకు చిప్స్ అమ్మటం కన్నా ఎక్కువ ప్లెజర్ వస్తుంది, అందుకని నేను ఆ డెసిషన్ తీసుకోవాలా. అది దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్, యు ఆర్ ఫేసింగ్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ ఎ డెసిషన్. లేదు ఈ చిప్స్ నాకు బోర్ కొడుతుంది, కానీ ఇది లేకపోతే నాకు రేపు పొద్దున్న డబ్బు లేకపోతే నా పరిస్థితి, నా ఫ్యామిలీ పరిస్థితి ఏంటి, అండ్ నా లైఫ్ అంతా చిప్స్ అమ్ముతాను అనేది ఒక డెసిషన్. అప్పుడు మీరు బోర్ కొడుతున్నా, అది చిరాకు పడుతున్నా, అది కష్టపడటం అవుతుంది, అది హార్డ్ వర్క్ అవుతుంది. సో అయితే మీరు అనేది ఏంటంటే మీ యాక్చువల్ సిచ్యువేషన్కి మీరు ఉండాలనుకున్న సిచ్యువేషన్కి మధ్య గ్యాప్ ఉండకూడదు. ఇఫ్ దెర్ ఇస్ నో గ్యాప్ వాట్ ఎవర్ ఇట్ బి, అంటే నాకు రోజు ఇల్లు తోడవడం ఇష్టం, ఐఎమ్ డూయింగ్ ఇట్, ఇష్టంగా చేస్తున్నాను, ఇష్టంగా చేస్తే అది పర్ఫెక్ట్. అది బికాజ్ ఇట్స్ మెంటల్ స్టేట్. అది మీరు చేసిన పని